హాయ్ అండి. ఏంటా కవర్లు పట్టుకొని కూర్చున్నానని చూస్తున్నారా? ఈ వీడియోలో అయితే నేను సమ్మర్ సీజన్‌కి యూజ్ అయ్యేవి చూపిస్తున్నాను. అంటే రీసెంట్‌గా మేము చీరాల వెళ్ళాము. వచ్చేటప్పుడు కొంచెం చిన్న షాపింగ్ చేశాము. అవేంటంటే కాటన్ శారీస్. ఆహ్, ఇవైతే 2 టైమ్స్‌గా తీసుకున్నవి ఉన్నాయండి. ఇప్పుడు చూపించే రెండేమో తర్వాత ఇంటి దగ్గర తీసుకున్నవి. ముందు చూయించిన 3 ఏమో చీరాలలో తీసుకొనొచ్చినవి. ఈ సీజన్‌కి సరిపోతాయి. వాటిలో ఫస్ట్ నేను తీసుకున్నదైతే ఈ రెడ్‌దండి. ఈ శారీస్ మొత్తం కూడా ఈ 5 శారీస్ కూడాను ఆహ్, కట్ 2 ముక్కల చీరలు. అంటే మనం చూసుకొని తీసుకోవచ్చు. కొంతమంది చూసుకొని ఇస్తారు. కొంతమందయితే ఒకటి చూపిచ్చేసి ఇంకా మిగతావి అన్నీ సేమ్ ఇలానే ఉంటాయమ్మా అని చెప్తారు. నాకు వీటిలో ఒకటి అలాగే జరిగింది. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా! ఈ రెడ్ కలర్‌దయితే ఫస్ట్ నేను చూసాను. ఇది క్లాత్ కూడా చాలా డిఫరెంట్‌గా ఉంది. అంటే కొన్ని మనకి గంజిబిరు మీద ఉండి స్టిఫ్‌గా ఉంటాయి కదా! కాటన్ శారీస్ స్టార్టింగ్. కానీ ఇది అలా ఉండలేదు. చాలా సాఫ్ట్‌గా ఉంది క్లాత్. డిజైన్ కూడా చాలా బావుంది. కలర్ కాంబినేషన్ గూడా బావుంది బాగా. ఆ రెడ్ కలర్‌కి ఆ గ్రీన్ అండ్ యెల్లో కాంబినేషన్ బావుంది కదా! మీరు చూస్తే ఈ శారీకి స్టార్టింగ్‌లో ఒక లైన్ వైట్ లైన్‌లాగా కనిపిస్తుంది కదా! అదేనండి పీస్ అయితే. ఇవి డైలీ యూజ్‌కి బావుంటాయని చెప్పి 2 పీసెస్‌వి తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి సెకండ్‌ది యెల్లో కలర్‌ది. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. చూడ్డానికి ఇలా సింపుల్‌గా ఉంది గానీ కట్టుకుంటే చాలా క్లాసీ లుక్ ఉంటుంది. చాలా డీసెంట్‌గా ఉండిద్ది. కలర్ కాంబినేషన్స్ కూడా చాలా డీసెంట్‌గా ఉన్నాయి. గ్రే కలరు, యెల్లో కలరు ఆ కాంబినేషన్ చాలా బావుంది. చాలా సింపుల్‌గా ఈ టీచర్స్‌కి, ఈ డైలీ ఆఫీస్‌కెళ్ళే వాళ్ళకి కూడా చాలా బావుంటాయి ఇలాంటివి. చాలా సింపుల్‌గా ఉన్నాయి. ఇది పళ్ళు వచ్చేసరికి ఇలా వచ్చింది. ఇలా పెద్దది ఒక డైమండ్ వచ్చేసి ఆ కలర్ కాంబినేషన్ వచ్చేసిందనమాట. ఈ శారీ కూడా చాలా బావుంది. దీనికి కూడా మీకు అట్లా వైట్ లైన్ ఒకటి కనిపిస్తూ ఉంటుంది చూడండి. అవి మనల్ని చూసుకొనిస్తే మనం స్టార్టింగ్ కట్ చెంగులోకి గానీ, కుచ్చిళ్ళలోకి గానీ వెళ్ళేలాగా చూసుకోవాలి. పైకి మనం కట్టుకున్నప్పుడు వచ్చేలాగా ఉండకూడదు. నెక్స్ట్ వచ్చేసి ఈ చీర. ఇది థర్డ్ వన్. నాకు ఒక నాకు కూడా ఒక విషయం అలాగే జరిగిందని చెప్పాను కదా! ఫస్ట్ ఆ యెల్లో కలర్‌ది ఉంది కదా! రెడ్ కలర్‌ది. ఆ రెడ్ కలర్ దాన్ని నాకు ఓపెన్ చేసి చూయించారు షాప్‌లో. నెక్స్ట్ వచ్చి మిగతావన్నీ సేమ్ ఇలాగే వస్తాయమ్మా. అన్నీ కట్ చెంగు లెక్క వస్తాయని చెప్పారు. బట్ ఈ శారీకైతే పళ్ళులో వచ్చిందండి నాకు. మీరు చూస్తే పళ్ళు కూడా ఒక హాఫ్ మీటర్ లోపే ఉంది. సో, మనకి భుజం కంటే కిందకి ఫోల్డింగ్స్‌లోకి వెళ్ళిపోయిద్ది కాబట్టి పెద్ద ఇష్యూ లేదనిపించింది. నెక్స్ట్ ఆ అతుకు క్రాస్‌గా ఉందండి. స్ట్రెయిట్ లేదు. మీకు అందుకే చాలా సేపు చూపిస్తున్నాను ఆ పళ్ళుని. ఇలా పెద్ద మ్యాంగో డిజైన్ వచ్చింది దానికి. శారీ అయితే చాలా బావుంది. సింపుల్‌గా చిన్న చిన్న బుటీస్‌తో చాలా బాగుంది. అందుకే ఇది తీసుకున్నాను. బట్ అదేమో అలా క్రాస్‌గా రావడం వల్ల కొంచెం అన్‌కంఫర్టబుల్‌గానే ఉంది. చూడ్డానికి కానీ అలాగా. చూడాలి మరి ఈ శారీ ఎంతవరకు సెట్ అవుతుందో. ఇంటి దగ్గర ఇంటి దగ్గర తీసుకున్నవైతే మనం మళ్ళీ వాళ్ళొచ్చినప్పుడు చెప్పి ఇవ్వచ్చు. బట్ షాప్‌లో కాబట్టి అందులోనూ కట్ పీసెస్ కాబట్టి వాళ్ళు తీసుకోరేమో అనుకుంటున్నా. నెక్స్ట్ వచ్చి ఇది ఇంటి దగ్గర తీసుకున్నవి. ఈ శారీ దీని నెక్స్ట్ శారీ. ఇది కూడా ఆహ్, ఆ రెడ్ కూడా కాదది. కొంచెం ఆరెంజ్, రెడ్ మిక్సింగ్ షేడ్. ఇది శారీ మొత్తం ఓవరాల్‌గా ఇలా ఉంటుందండి. ఒక బుటీస్ టైప్‌లో ఉంది. ఆ లైట్ కలర్‌తో సేమ్ శారీ కలరే కావడం వల్ల మనకు పెద్దగా కనిపించట్లేదు. సారీ శారీ కలర్ కాదు పల్లు కలరు. ఇదొచ్చేసి పల్లు అండి. ఈ 2 కాంబినేషన్స్‌లో వచ్చింది ఈ శారీ అయితే. దీనికి కూడా మీరు అబ్జర్వ్ చేస్తే దీనికి కూడా కట్ పీస్ ఉంటుంది. అంటే ఈ 5 శారీస్ కూడా 2 పీసెస్ శారీస్ డైలీ యూజ్ కోసమని తీసుకున్నాను 2 పీసెస్‌వి. నెక్స్ట్ వచ్చేసి ఈ కాంబినేషన్ అంటే ఇదొచ్చి ఇవి ఇలా ఆహ్, లేయర్స్ వైస్‌గా ఉంటుంది. ఫస్ట్ వచ్చి ఒక పింక్, డార్క్ గ్రీన్, లైట్ గ్రీను, మళ్ళీ పింక్, బ్లూ, పింక్ అలా వరుసగా కొన్ని కలర్స్ కాంబినేషన్స్‌తో వచ్చిందనమాట.
ఓవరాల్‌గా వాటి మీద మళ్ళీ బుటీస్ టైప్‌లో ఉంది. దీనికి పళ్ళు వచ్చేసి గ్రీన్ కలర్ మీద పెద్ద పెద్ద ఫ్లవర్ వాజుల టైప్‌లో వచ్చిందనమాట. ఇలా ఉంది ఈ కాంబినేషన్ అయితే. అంటే ఏ ఒక్క కలర్ కూడా ఇంకో కలర్‌కి మ్యాచ్ అవ్వకుండా ఆహ్, అలా చూసి తీసుకున్నాము శారీస్ అయితే. ఆహ్, ఈ 5 శారీస్ కూడా 2 పీసెస్ శారీసేనండి. మొత్తం డైలీ యూజ్ కోసమనే తీసుకున్నాము. ఆహ్, వీటికి ఇంకా ఫాల్స్ అంచులు ఇవన్నీ స్టిచ్ చేయలేదు. తీసుకొచ్చినవి అలానే నేను మీకు చూపిస్తున్నాను. వీటిలో ఏ శారీ బావుంది, ఏ కలర్ బావుంది అనేది కూడా మీరు నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఇవైతే ఈ 5 శారీసు ఇలా ఉన్నాయండి. ఏ ఒక్కటి ఇంకో కలరు సేమ్ ఉండవు. అందుకే నేను మీకు వరుసగా అన్నీ వేసి చూపిస్తున్నాను మళ్ళీ. ఆహ్, ఇవైతే మా అమ్మ కోసం తీసుకున్నవి. తను ఈ కాటన్ శారీస్‌కి అలవాటైపోయి అస్సలు సిల్క్ శారీస్ యూజ్ చేయట్లేదండి. సీజన్‌తో సంబంధం లేదు తనకైతే. బట్ డైలీ యూజ్‌కి కాబట్టి ఈ సీజన్‌లో ఈ 5 శారీస్ ఇలా తీసుకున్నాము. ఆహ్, తను మామూలుగా సిల్క్ శారీస్ ఉన్నా గానీ కట్టుకోవట్లేదు. మీకైతే వీటిలో ఏది నచ్చిందో నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. థ్యాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్.